అర్ధగంట అవుతుంది నేను వచ్చి. ముందటి ఇంటి వాళ్ళ పెళ్ళి ఉంది, మాట్లాడదామని అనుకుంటే డిండి కొడతారే ఉన్నారు. ఆగుతారా నేను మాట్లాడతా చెప్తే అస్సలు ఆగుతాయి రమ్మ తోడు. అస్సలు ఆగుతలేరు, కొట్టుర్రి. మొత్తానికైతే ముందటి ఇంట్లో సౌండ్ బంద్ అయింది. అయితే ముచ్చట ఏంటంటే ఇవాళ చికెన్ తినుడు లాస్ట్. వింటేనే భయంకరంగా ఉంది కదా, కానీ అదే నిజం. కానీ ఎందుకు దేనికోసం బంద్ చేసుడు, అసలు చికెన్ తినకపోవడం ఏంది, ఇదంతా లాస్ట్లో చెప్తా. ఇప్పుడు మాత్రం చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని తిందాం. అంటే నేను తింటా, మీరు చూడుర్రి, తెలుసుకో దా. చికెన్ అయితే తీసుకున్నాం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కూడా తీసుకొని పోదాం. లెట్స్ గో. అమ్మతోడు చెప్తున్నా, చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా బ్యాండ్ని హేట్ చేయాలి. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఇవాళ ఎందుకు కొడుతుర్రా బ్యాండ్, ఈ బ్యాండ్ ఏందిరా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాండ్ అయిపోయింది, మళ్ళీ పాటలు పెట్టిరాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని మోగుతున్నాడు. సో మనం ఇలా ఈ జింజర్ని అనేది మంచిగా పొట్టు తీసుకుంటే మనకు దాన్ని ఏమంటారా, వాళ్ళు భలే చెప్తారు ఏంద్ర వాళ్ళు. అదేంది మా ఇంటి వంటల శుభ్రంగా కడుక్కొని ఇలా మనం నీట్గా పెట్టుకోవాలి. వేయడం దంచేది ఏనా మస్తు ఉందేమరా, ఇది అమ్మ తెచ్చిందా. ఇది కట్ చేసుకుంటే వస్తే మంచిగా అవుతుంది కదా. కట్ చేసి పెట్టు, చికెన్ చేయి, మటన్ చేయి, వచ్చి ఇక కిచెన్లో ఇట్లా చేస్తే దాని వాల్యూ ఏందో అర్థమవుతుంది. ఈ బొట్టు తీసుడు, ఈ దంచుడు. అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కదరా. అల్లం పేస్ట్ వేసుకుంటే మజా ఏమవుతుందిరా. మనం పొట్టు తీసుకొని పొట్టు తీసేసి ఇది ఇట్లా కట్ చేసుకొని దంచుకితే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. అది మన బండది ఉంటుంది చూడు, అందులో ఇంకా సూపర్. అందుకే ముసలి వంటలు అంత కమ్మ ఉంటాయి. సో మనం అల్లం దంచుకున్నాడు అయిపోయింది. ఒక్కసారి టేబుల్ క్లీన్ చేసి మిర్చి, ఆనియన్, ఏమో ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి ఎవరా, ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. శుభ్రంగా కడగడం చాలా ఇంపార్టెంట్.
ఫ్రెండ్స్ చూసిరు కదా నా పరిస్థితి ఎట్లుందో, ఉల్లిగడ్డల ఎఫెక్ట్. చికెన్ చికెన్ మటన్ చికెన్, మటన్ లేదు ఓన్లీ చికెనే. ఆయిల్ ఆనియన్ ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయ్యేంతలోపు అవి మన మా ఊరి వంట, మీ ఊరి వంట, పక్కింటి వంట, వాళ్ళింటి వంటల చిట్కాలు చెప్తారు ఇప్పుడు నేను కూడా మీకు చిట్కా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా చికెన్ చేసుకుంటాం కదా, చికెన్ కోసం చికెన్ సెంటర్ పోతాం చూడు, అప్పుడు హెల్మెట్ పెట్టుకుని పోరు. అందరూ అల్లం వేసేటప్పుడు చెంచా బట్టి బర్ర గీక్తారు. మంచిగా ఇట్లా చేతితోటి మొత్తం అంతా నీట్గా ఇట్లా అని వేసుకుంటే మొత్తం వస్తుంది. అల్లం వేసినాక కొంచెం నూనెలో అల్లం గోలినాక ఆ స్మెల్ వస్తుంది. వీ హ్యావ్ టు యాడ్ ఏంది టామరిన్, దీని ఏమంటారా? ఇది ఏంద్రా ఇది పేరు గుర్తుకొస్తలేదురా. టర్మరిక్ పౌడర్. సారీ అవ్వ, పేరుకే ఇంగ్లీష్ మీడియం రా, మనం ఏం నేర్చుకున్నాం రా, నాకు అర్థం కాదు. టర్మరిక్ పౌడర్. చికెనే మనకు కావాల్సింది, చికెనే నెంబర్ 1. సో ఈసారి ఇంకో మంచి చిట్కా, కామెడీ కాదు ఈసారి సీరియస్, ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. మనం చికెన్లో వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు అందరూ చికెన్ కొంచెం ఆయిల్ వచ్చినాక అందులో వాటర్ యాడ్ చేస్తారు. కాబట్టి అంతకుముందు ఏంటంటే ఇట్లా మనం ఒక ప్లేట్ పెట్టుకుని ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నాం అనుకోండి, సో మనకి కింద చికెన్ వచ్చేలోపు పైన వాటర్ అనేది కొంచెం లైట్గా వేడి అవుతాయి. సో కొంచెం జల్దీ ఉడికిపోతుంది వేడి వాటర్. సో అట్లా అదో మంచి చిట్కా ఫాలో అవ్వండి. సో మన చికెన్ అయితే లోపల ఉడుకుతుంది. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఎప్పుడైనా స్క్రిప్ట్ ఒకటి ఇట్లా అనుకుంటే నేను ఇంక సారాజ్కి ఫోన్ చేస్తుండే, ఉన్నాడు కదాడు, సారీ చూపెడతా, లియోకి రైస్ పెడుతున్నా. సో వానికి ఫోన్ చేసి కొన్ని అట్లా అంటే, అరే ఇట్లా అనుకుంటున్నారా, దీన్ని ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, కొంచెం ఎట్లా చేయాలి, దీన్ని కొంచెం ఎట్లా డెవలప్ చేయాలంటే ఇప్పుడు చిన్న ఐడియాస్ ఇస్తుండే. ఐడియాస్ నేను వాడుకొని నేను స్క్రిప్ట్ని కొంచెం డెవలప్ చేస్తుండే. సో ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి కొంచెం జంతు ప్రేమికులు. అంటే మాకు డాగ్స్ అంటే పిట్టలు కానీ, చెట్లు కానీ, ఇవంటే మనకు నేచర్ లవర్స్ అంటారు కదా, ఆ నేచర్ని కానీ. సో ఇవి మాకు బాగా ఇష్టం. అందుకే మేము ఇన్ని రోజులు కలిసినాం. అంటే కొంచెం టేస్ట్లన్నీ సేమ్ ఉంటాయి అన్నట్టు మా అయితే. సో మాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కుక్క పిల్ల పెంచుకోవాలని బాగా కోరిక. ఇప్పుడు తిరిగింది. ఇప్పుడు మా ఇంట్లో ఒక కుక్క ఉంది, వీని దగ్గర కూడా ఒక డాగ్ ఉంది, లియో ఉంది. నేను పెంచుకునేది పమేరియన్, వీనేమో లాబ్రాడర్. సో చిన్నప్పుడు ఏంటంటే కుక్క పిల్లని ఇంటికి తీసుకుపోతే తిడుతుండే, అదేంద్రా పాపం చిన్న పిల్ల తెచ్చినావు, అది దానికి ఎవడో పెడతాడు అది అని చెప్పి బాగా తిడుతుండే. సో మేము ఏం చేస్తాం అంటే, మేము చిన్నప్పుడు స్కూల్ అయిపోయినాక మాకు ఇప్పుడు సారాజోళ్ళ ఇంటి ముందట ఒక బిల్డింగ్ లా ఒక కుక్క పిల్లలు చేసింది. సో ఏం చేసినాము, అరే ఇది నీది అంటే వాడు చూస్ చేసుకుంటూ నేను చూస్ చేసుకున్నా. రోజు స్కూల్లో కూడా అదే ముచ్చట, అరే నీది ఎట్లుందో, నీ పాప నీ పిల్ల ఎట్లుందో, నా పిల్ల ఎట్లుందో. లాస్ట్కి మళ్ళీ ఆ స్కూల్ అయిపోయిన తర్వాత జల్దీ ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇట్లా సారాజీ అని ఇంటి దగ్గరకు వచ్చి మెల్లగా ఆ కుక్క పిల్లలు, అరే ఇది నీది ఇట్లుందిరా, నాది ఇట్లుందిరా అని చెప్పి దానికి ఒక బిస్కెట్ అది ఇది అంత పిచ్చి ఉండే అన్నట్టుగా. ఇంటికి తీసుకోలేము, అది ఆడనే ఉంటుంది కానీ పేరు మాత్రం మనది, ఈ మహేష్ గాంధీ, ఇది సాయిరాజు గాంధీ. కానీ అది ఉండడు మాత్రం దాని తల్లి దగ్గర ఉంటుండే. మేము ఏం చేస్తున్నాంటే దాని తల్లి మెల్లగా ఫుడ్ కోసం పోతుంది కదా పాపం, అది ఏదో ఫుడ్ కోసం పోయినప్పుడు మేము మెల్లగా పోయి, అరే అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ అది 2 రూపీస్, వాడో 1 రూపీ నేను 1 రూపీ, 2 రూపీస్కి సన్ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్ వస్తుండే. ఆ సన్ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్లో మళ్ళీ అంటే మా దానికి ప్రిఫరెన్స్, మా దానికి తినబెట్టినాక మళ్ళీ అక్కడ ఇంకా 2-3 ఉంటాయి కదా, ఆ వీటికి తర్వాత తినబెడుతుండే. అవి ఏడున్నాయో ఎక్కడున్నాయో చిన్నప్పుడు పిచ్చి అట్లుండే మా పిచ్చి. చికెన్ రెడీ అయిపోయింది, తినడానికి రెడీ ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకొని, మేమేంటంటే కొత్తిమీర ఎక్కువ తింటాం. ఆ కొత్తిమీర ఫ్లేవర్ మాకు చాలా ఇష్టం, మా ఇద్దరికి చాలా ఇష్టం. రెస్టారెంట్కి ఎప్పుడైనా ఇద్దరం పోయినప్పుడు కూడా భయ్యా తోడు ఆ కొత్తిమీర జాదా దాల్కే లేకేవు. ప్లస్ మళ్ళీ నిమ్మకాయ, మాకు పప్పులు కావాలి నిమ్మకాయ, చికెన్లో కావాలి, మటన్లో కావాలి, ఏం తిన్నా కానీ అలా నిమ్మకాయ పిండుకొని తింటాం. చెప్పినా ఖచ్చితంగా నిమ్మకాయ కావాలని. నిమ్మకాయ కోసం దొంగతనం చేసిన అక్కడికి పోయి. అవి అక్కడ ఉంది చెట్టు లాస్ట్లో వచ్చిండు, అది మా పక్కింటి వాళ్ళది. బట్ కింద కొన్ని పడి ఉంటాయి, వేస్ట్ చేయడం ఎందుకని తీసుకురమ్మని చెప్పిన. జల్దీ రా. చికెన్ అయితే రెడీ అయింది, ప్లేట్లు గిట్లు నిమ్మకాయ అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇగో సో చికెన్ ఎందుకు బంద్ చేస్తున్నా అంటే, తిన్నాక చెప్పన్నా, ఇప్పుడు చెప్పన్నా, తినుకుంటా చెప్తా. చికెన్ ఎందుకు బంద్ చేస్తున్నా అంటే
రేపటి నుంచి 30 అంటే మల్లన్న దేవునికి ఒక్క పొద్దులు స్టార్ట్. ఎప్పటిదాకా 1 month వరకే. అమ్మో మనం చికెన్ లైఫ్ లాంగ్ పని చేసినట్టే మనతోటి కాదు అమ్మో, 1 month. సో ఇదే మనకు 31st దావత్. మళ్ళీ చికెన్ 1 month తర్వాత తిందాం. అది 30 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక నెల రోజులు తినద్దు కాబట్టి ఇది లాస్ట్ డే. ఎప్పటి వరకు? 1 month వరకే. మళ్ళీ 1 month తర్వాత చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ. ఏం చెప్పాలో నా ఫీలింగు, మామూలు ఫీలింగ్ కాదు ఇది. ఇద్దరం కలిసి గంజు ఖతాం చేసినాం, అంత తిన్నాం. ఇక నెల రోజులు తినద్దు ఇక. ఓకే, సో ఇది మన వ్లాగ్. సో ఇంట్లో యూస్ఫుల్ అయ్యేది ఏముందో లేదో తెలియదు, మొన్ననైతే యూస్ఫుల్ వాక్ చేస్తాను. సో కొంచెం అట్లా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అంతే. కానీ సో మీరైతే ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. రైట్, బాయ్.